పోసాని కృష్ణమురళి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. వైఎస్ఆర్సీపీ పార్టీని నేను వీడుతున్నాను, నాకు అసలు ఈ పార్టీకి ఎలాంటి సంబంధం లేదు అంటారు. అసలు ఏం జరిగింది? అయితే వైసీపీ పార్టీలో కొంతమంది కీలకమైన వ్యక్తులు ఉంటారు, సోషల్ మీడియా తరపున కావచ్చు, సినిమా రంగం నుంచి కూడా చాలా మంది అంటే అందరూ కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్ గా ఉన్నారని అనుకుంటారు సినిమా రంగం వాళ్ళు, కానీ అందులో కూడా చాలా మంది వైసీపీకి చెందిన వాళ్ళు కూడా ఉన్నారు. అందులో ఒకరు పోసాని కృష్ణమురళి కావచ్చు, రీసెంట్ గా యాంకర్ శ్యామల కావచ్చు, ఇట్లాంటి వాళ్ళు కొంతమంది కూడా ఉన్నారు. అయితే చాలా మంది కూడా పోసాని కృష్ణమురళి ఈ పార్టీలోనే ఉంటాడేమో, ఆయనకి ఏమైనా కీలకమైన కొన్ని పదవులు ఏమైనా ఇస్తారేమో శ్యామలకి ఇచ్చినట్టు కూడా చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన మీడియా ముందుకు వచ్చి నేను ఈ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నాను, అసలు ఈ పార్టీనే కాదు ఇప్పటి నుంచి ఏ పార్టీలో కూడా కనిపించను, అసలు రాజకీయాలు తలదూర్చను, ఏ రాజకీయ పార్టీకి మద్దతుగా కూడా నేను మాట్లాడను. అండ్ ఇన్ని రోజుల పాటు కూడా నేను వైసీపీ అని అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు, కానీ నేను వైసీపీకి మద్దతుగా మాట్లాడడం కానీ ఆ పార్టీలో ఉన్నానని కానీ ఇప్పటి వరకు నాకు ఏ పార్టీలో కూడా సభ్యత్వం లేదు. కాకపోతే వైసీపీ పార్టీ చేసిన కొన్ని మంచి పనులు చూసి అవి మంచి పనులను తెలుసుకొని నేను దానికి మద్దతుగా మాట్లాడిన తప్ప ఆ పార్టీలో కూడా నాకు సభ్యత్వం లేదు. ఇక మీదట కూడా నేను ఉండను, వైసీపీ పార్టీ కాదు అసలు ఏ పార్టీలో కూడా నేను పోను, ఏ పార్టీకి మద్దతుగా నేను మాట్లాడను అనే విధంగా తను చెప్పడం జరిగింది. అయితే నిజానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి సినీ రంగం నుంచి కానీ లేకపోతే మన మీడియా నుంచి కానీ ఎవరైనా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఒక విధంగా బ్యాడ్ న్యూస్ ఎక్కువ విన్నారు. ఫస్ట్ కమీడియన్ అలీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి ప్రచారంకి వెళ్ళడం, వైనాడు 170 ఆయన కూడా ప్రచారం చేశారు. పార్టీ ఓడిపోయిందని తెలిసిన తర్వాత నేను ఇప్పటి నుంచి ఇంకో పార్టీకి సంబంధించి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. మొన్న రీసెంట్ గా శ్రీరెడ్డి కూడా నాకు ఇప్పటి నుంచి ఏ పార్టీతో సంబంధం లేదు, లైఫ్ నేను చూసుకుంటా. నెక్స్ట్ బిగ్గెస్ట్ మన రోజా కూడా అంటే ఆమె పార్టీ నుంచి పోలేదు అనుకోవచ్చు, కాకపోతే ఆమె కూడా ఇప్పటి నుంచో ఆ పార్టీకి నేను మా జగన్ అని చెప్పి కంప్లీట్ గా పార్టీ మొత్తంగా ఓడిపోయింది. సో అంటే ఎక్కడ చూసుకున్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి యాజ్ అఫీషియల్ గా గానీ బ్యాక్ సైడ్ నుంచి కానీ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎక్కువ మట్టుకి బాధనే కలిగింది. అందులో పోసాని కృష్ణమురళి గారు రీసెంట్ గా చెప్పిన మీటింగ్ లో అయితే అసలు నాకు ఈ పార్టీయే వద్దు, నాకు ఈ పాలిటిక్స్ వద్దు, ఎందుకంటే నేను ఉన్న దానికి సంబంధించి నేను హ్యాపీగానే ఉండే, కానీ దాన్ని తప్పుడుగా తీసుకువెళ్తున్నారు. అదే కాకుండా అండ్ చాలా మంది అనుకున్న విషయం ఏంటంటే యాంకర్ శ్యామలకు పదవి ఇవ్వడం వల్లనే వీళ్ళందరూ కూడా అగనిస్ట్ అవుతున్నారు అంటున్నారు. సో దానిపైన ఏమనుకున్నారు, నిజంగా అదే అయ్యి ఉంటుందా? అసలు కరెక్ట్ కాదు. ఇప్పుడు దాని గురించి ఆయనకి ఇట్లా పార్టీలో నుంచి కావచ్చు రాజకీయాల నుంచి వెళ్ళిపోవడానికి కూడా రీజన్ కూడా చెప్పిండు ఆయన. ఎందుకంటే చాలా మంది నేను ఇట్లా చెప్పినప్పుడు ఎవరైనా ఏమైనా అన్నారేమో, లేకపోతే వేరే ప్రతిపక్ష పార్టీలో కావచ్చు వేరే పార్టీ నుంచి ఒత్తిడి వచ్చిందేమో, ఎవరైనా ఏమైనా అన్నందుకు ఇట్లా పోతున్నాడేమని చాలా మంది కూడా అనుకున్నారు. కానీ అది ఇంత మాత్రం కూడా అందులో నిజం లేదు. ఈ నిర్ణయం నాకు నేనే తీసుకున్నాను, ఎందుకంటే నా పిల్లల్ని, నా ఫ్యామిలీని, నా భార్యని అందరినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే నా వల్ల, నా మీద వచ్చిన ఈ ఒత్తిడి వల్ల వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళకి ఎలాంటి సమస్యలు కూడా రావద్దు. సో అందుకోసమని నేను నిర్ణయం తీసుకున్నాను తప్ప నాకు ఎవరి నుంచి నా వైపు ఎక్కడ కూడా ఒత్తిడి రాలేదు, ఎవరు కూడా నన్ను ఏమీ అనలేదు అని చెప్పండి. ఓకే, సో ఓవరాల్ గా ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి సినీ ఇండస్ట్రీని సపోర్ట్ చేసే ఆ కొద్ది మందిలో మాక్సిమం ఆఫ్ ద మెంబర్స్ ఇంకా మాకు రాజకీయాలకు సంబంధం లేదనేది చెప్పడం జరిగింది. ఆయన పార్టీ నుంచి వెళ్ళిపోవడం అంటే ఆయన లేడు ఎప్పుడు కూడా, కానీ అఫీషియల్ గా నేను ఇంకా ఎప్పుడు దేని గురించి మాట్లాడని చెప్పడం కరెక్టే అనుకుంటున్నాను. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.